చంద్రబాబు అసెంబ్లీ వేదికగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డల వెనకాల అండగా నిలబడతాను, బ్యాండ్రిక్స్ నేనే సృష్టించాను, దాని ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించాను మహిళలకి, అట్లాగే ర్యాపిడోలో మహిళలకి అవకాశం నేనే కల్పించాను, ఇది మహిళల పట్ల నాకున్న చిత్తశుద్ధి, అట్లాగే రాబోయే రోజులలో మహిళలకు సంబంధించి ఏదైతే ఎంతమందిని కన్నా సరే వాళ్ళకి సంబంధించినటువంటిది అవకాశాలు కల్పిస్తాను, అదే ఉద్యోగ వాళ్ళకి చదువులకు సంబంధించి అవకాశం కల్పిస్తాను అని చెప్తూ జగన్ విషయంలో ఓ పరోక్షమైనటువంటి కాదు ప్రత్యక్షంగా దాడికి దిగారు. సొంత చెల్లిని తల్లిని పట్టించుకోకుండా వాళ్ళ ఆస్తుల్నే లాక్కునేటటువంటి కుట్ర చేసినటువంటి వాడు, అతనికి మహిళల గురించి మాట్లాడే హక్కు లేదు, వాళ్ళకి ఆస్తి కూడా పంచలేదు అన్నటువంటి. వెరీ గుడ్, చాలా మంచి పాయింట్. ఇక్కడే నా డౌట్ ఏంటంటే, బాబు గారు సంపాదించిన ఆస్తిలో తన సోదరీమణులకు ఎంత ఇచ్చుంటారు, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత ఇచ్చుంటారు, ఎంత ఆస్తి పంచి ఉంటారు? సహజంగా తల్లిదండ్రుల ఆస్తి బిడ్డలకు వస్తుంది, బిడ్డల ఆస్తి తల్లిదండ్రులకు రాసిస్తారా? వాళ్ళు బ్రతకడానికి కావాల్సింది చూసుకుంటారు, నెంబర్ 1. నెంబర్ 2, సోదరీమణులకి రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తిని పంచారు. జగన్ సంపాదించిన ఆస్తిలో వాటా ఇస్తే అమ్మాయి ఆ జగన్నే నాశనం చేయబోయింది. మరి ఏం చేయాలి అప్పుడు? ఆ జగన్నే జైలుకి పంపించాలనుకో, ఆ జగన్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకో, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ మాట మాట్లాడినటువంటి చంద్రబాబు గారు కానీ, లేదా అదంతా విన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత ఆస్తి రాశారు, వాళ్ళ చెల్లెళ్ళకి అక్కలకి ఎంత ఆస్తి రాశారు, ఇది కూడా చర్చనీయాంశమే కదా.